పరిశుద్ధాత్ముడు ఈ రోజున నీతో మాట్లాడే శక్తివంతమైన మాట. చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు చెప్పే మెసేజ్ చిన్నదైనప్పటికీ కూడా దానిలో చాలా అర్థాన్ని దేవుడు దాచుంచాడు. కనుక ఆ చిన్న పాయింట్ మనం పట్టుకుంటే మన జీవితాల్లో శుభప్రదమైన కార్యాలు మన జీవితంలో పరిశుద్ధాత్ముడు చేస్తాడు. హల్లెలూయా. ఫస్ట్ రోజేమో మీలో మరొకరు అని మాట్లాడారు. రెండో రోజేమో మీలో ఉన్నవాడిని కాపాడుకోండి అని మాట్లాడాడు. ఈరోజు 2 types ఆఫ్ ఫైర్, 2 రకముల అగ్ని, 2 రకముల అగ్ని, 2 రకముల అగ్ని, 2 types ఆఫ్ ఫైర్, 2 రకముల అగ్ని. దేవాది దేవుడు మోషేకి చెప్పాడు, మోషే నీవు కట్టిన ప్రత్యక్షపు గుడారంలోనికి బలిపీఠం కట్టావు కదా, బలిపీఠం నేను కట్టించాను కదా, కట్టావు కదా, ఇదిగో నా సన్నిధిలో నుంచి బలిపీఠం మీదకి అగ్ని బలముగా దిగవచ్చుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. మోషే బలిపీఠం మీదకి దిగవచ్చిన అగ్ని ఆరిపోవడానికి వీలు లేదు, ఆరిపోవడానికి వీలు లేదు. ప్రత్యక్షపు గుడారములో బలిపీఠం మీదకి దిగి వచ్చిన అగ్ని ఆరటానికి వెళ్ళలేదు. అది నిత్యము మండుతూ ఉండాలి, అది నిత్యము మండుతూ ఉండాలని ప్రభు చెప్పారు. ప్రత్యక్షపు గుడారములో ఉన్నది ఒక అగ్ని, ప్రత్యక్షపు గుడారములో బలిపీఠం మీద ఉన్నది ఒక అగ్ని. ఆ అగ్ని అన్నట మనం ఆరిపోకుండా చూసుకోవాలంట. దేవుడు మోషేతో చెప్తాడు, నిత్యము ప్రధాన యాజకులు బలిపీఠం మీద అగ్నిని ఎగేస్తూ ఉంటారు, అగ్నిని మండిస్తూ ఉంటారు, ఎన్నడూ ఆరిపోనివ్వరు. బలిపీఠం మీద అగ్నిని, దీపవృక్షం మీద ఉన్న ఈ వెలుగుని, మందస్సు మీద ఉన్న మహిమని ఎన్నడూ అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. మరొకసారి చెప్తున్నాను, బలిపీఠం మీద ఉన్న అగ్నిని, దీపవృక్షం మీద ఉన్న వెలుగుని, మందస్సు మీద ఉన్న మహిమను ఆ ప్రత్యక్షపు గుడారములో రోజు అవి నిండుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగనగా. దేవాది దేవుడు చెప్తాడు, నా మందిరములో ప్రత్యక్షపు గుడారములో బలిపీఠం మీద పరలోకములో నుంచి దిగి వచ్చిన ఈ అగ్ని ఎన్నటికీ ఆరటానికి వీల్లేదు. బలిపీఠం మీద అగ్ని ఆరటానికి వీల్లేదు. నిప్పు రవ్వ కూడా కిందకి జారి పట్టడానికి వీల్లేదు. చాలా జాగ్రత్తగా ప్రతిరోజు అగ్నిని మండిస్తూనే ఉండండి. ఇలాగా ప్రత్యక్షపు గుడారము లోపల బలిపీఠం మీద ఒక అగ్ని మండుతుంటే వేరొక అగ్నిని కూడా ప్రధాన యాజకుని యొక్క పిల్లలు మందిరంలోనికి తీసుకుని వస్తారు. లేవియా కాండంలో ఆ మాటలు స్పష్టంగా రాయబడి ఉన్నాయి. లేవియా కాండము 10వ అధ్యాయము 1-2 వచనాలు చదవగా విందాం. లేవియా కాండము 10వ అధ్యాయము 1-2 వచనాలు. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పుల నుంచి వాటి మీద ధూపద్రవ్యాలు వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. నా వైపు చూడండి, వారికి ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని వారు తెచ్చారు. అందుకే ఈరోజు మెసేజ్ టైటిల్ 2 types ఆఫ్ ఫైర్, 2 రకముల అగ్ని. ఒక అగ్ని ఏమో ప్రత్యక్షపు గుడారములో బలిపీఠం మీద నిత్యము మండుతా ఉంది, అది యెహోవా అగ్ని. మరి ఈ అహరోను పిల్లలు తెచ్చిన అగ్ని ఏదయ్యా? ఈ అహరోను పిల్లలు తెచ్చిన అగ్ని ఎవరయ్యా? ఈ అహరోను పిల్లలు ఏ అగ్ని తెచ్చారు మందిరంలోనికి అంటే, వారు యెహోవా ఆజ్ఞాపింపని వేరొక అగ్ని. అది లోకపు అగ్ని, అది లోకపు ఆశలనే అగ్ని, అది లోకపు తలంపులనే అగ్ని, అది లోకపు మాటలు అనే అగ్ని, అది లోకపు అవిశ్వాసం అనే అగ్ని, అది లోకపు ఆచారములనే అగ్ని. వారు ప్రత్యక్షపు గుడారములనికి తెచ్చి బలిపీఠం మీద వాళ్ళు వేయగా వెంటనే దేవుని సన్నిధిలో నుంచి దిగి వచ్చి వారిద్దరిని యెహోవా అగ్ని కాల్చి వేసెను. అక్కడికక్కడ వారిద్దరూ మృతి పొందారు. మందిరములో ప్రత్యక్షపు గుడారములో మృతి పొందారు, చనిపోయారు.
వినండి, యెహోవా ఆజ్ఞాపింపని వేరొక అగ్ని అహరోను పిల్లలు తెచ్చారండి. ఈ రోజున సార్వత్రిక సంగమ మనం ఏ అగ్నిని కలిగి ఉండాలో తెలుసా? మనం ఏ అగ్నిని నింపుకోవాలో తెలుసా? ఇదిగో ప్రత్యక్షపు గుడారములో ఇదిగో బలిపీఠం మీద ఈ పరలోకములో నుంచి దిగి వచ్చిన యెహోవా అగ్నితో మనల్ని మనం నింపుకోవాలి. చాలా జాగ్రత్తగా వినండి. కొంతమంది ఉంటారండి వారు మందిరములో బలిపీఠం మీద మండుచున్న అగ్నిని కాక వేరొక అగ్నితో మండుతూ ఉంటారు. చర్చిలో వినండి, వేరొక అగ్నితో వారు మండుతూ ఉంటారు. వేరొక అగ్ని వారు తీసుకొచ్చుకుంటారు. వేరొక అగ్నితో వారు భాషలు మాట్లాడతారు. వేరొక అగ్నితో వారు గెంతుతారు. వేరొక అగ్నితో వారు వివిధమైన కార్యక్రమాలు చేస్తారు. వేరొక అగ్ని, యెహోవా ఆజ్ఞాపించిన అగ్ని కూడా మందిరములో పనిచేస్తుంది. ఒకటి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ వేరొక అగ్నిని పట్టుకొచ్చే వారి పరిస్థితి ఎలా ఉంటుందయా అంటే వాళ్ళు మృతి పొందుతారు, వారు చనిపోతారు. బలిపీఠం వద్దున దేవుని అగ్ని తీక్షణమే వారి మీదకు వచ్చి వారిని చంపివేస్తుంది. చూడండి, అహరోను పిల్లలిద్దరూ, వాళ్ళ లైఫ్ ఎంత ఉందండి, వాళ్ళ లైఫ్ ఎంత ఉంది. ఆ పిల్లలిద్దరూ ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతికే వాళ్ళు వేరొక అగ్ని తీసుకురాకపోతే? ఆ పిల్లలిద్దరి పట్ల దేవునికున్న ప్రణాళిక నెరవేరేదేమో ఆ వేరొక అగ్ని తీసుకురాకపోతే. ఆ పిల్లలిద్దరిలో ఉన్నటువంటి దేవుడు వాళ్ళ మీద పెట్టుకున్న ఆశలు నెరవేరేయేమో ఆ వెలుపటి అగ్ని తీసుకురాకపోతే. వారికి దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేరేవేమో వారు బయట అగ్ని తీసుకురాకపోతే. దేవుని సన్నిధిలో దైవజనుడు చెప్పిన ప్రవచనాలు ఆ పిల్లల్లో నెరవేరేయేమో బయట అగ్ని తీసుకురాకపోతే. వారు బయట అగ్ని తీసుకురావటం ద్వారా, యెహోవా ఆజ్ఞాపించని వేరొక అగ్నిని వారు తేవటం ద్వారా వారి జర్నీ ఏమైపోయిందండి? నిర్దాక్షిణ్యంగా ఆగిపోయింది. వారి జీవితం ఇక ఆగిపోయింది. ఇక ఎన్నడూ ముందుకెళ్ళలేని రీతిగా వారి జీవితాన్ని ఆపేసుకున్నారు. ఇకెన్నడూ దేవుని యొక్క ప్రణాళిక వారి మీద నెరవేరకుండానట్లుగా వారి జీవితాలని సగంతో అర్ధాంతరంగా వారిద్దరు ఆపేసుకున్నారు. ఇకెన్నడూ వారి జీవితంలో దేవుని వాగ్దానాలు నెరవేరకుండానట్లుగా వారి జీవితాన్ని వారు అర్ధాంతరంగా వెలుపటి అగ్ని ద్వారా ఆపివేసుకున్నారు. ఇకెన్నటికి దేవుని ఉద్దేశాలు వారి మీద జరగకుండా వెలుపటి అగ్నితో వారి జీవితాన్ని ఆపివేసుకున్నారు. దేవుని వాగ్దానాలు ఎంతమందికి ఉన్నాయా అంటే అందరూ చేతులెత్తుతారు. దేవుని ప్రవచనం ఎంతమందికి ఉందయా అంటే అందరూ చేతులెత్తుతారు. కానీ ఈరోజు చర్చలో కొంతమంది ఉన్నారు. ఒక్కసారి నువ్వు ఆలోచించుకో, నీ జీవితంలో ఉన్న వాగ్దానాలు నువ్వు రుచి చూచి పోతావా, రుచి చూడకుండానే పోతావన్న సత్యాన్ని ఒకసారి నువ్వు ఆలోచించు. దేవుని వాగ్దానాలు ఉన్నాయి, దేవుని ప్రవచనాలు ఉన్నాయి, దేవుని పిలుపు ఉంది, దేవుని దయా కిరీటం ఉంది, దేవుని యొక్క దయ కలిగిన హస్తాలు మనపై ఉన్నాయి. ఇన్ని ఉండగా అహరోను పిల్లలకి అన్ని ఉండగా వారు చేసిన చిన్న తప్పు, వెలుపటి అగ్నిని తెచ్చారు. దాని పేరు స్పష్టంగా బైబిల్లో చెప్తున్నారు, దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్ని, దేవునికి ఇష్టం లేని వేరొక అగ్ని, దేవుడు నచ్చని మెచ్చని వేరొక అగ్ని. చాలామంది చర్చిలో వేరొక అగ్నితో మోటివేషన్ చేయబడుతూ ఉన్నారు, వేరొక అగ్నితో నింపబడుతూ ఉన్నారు, వేరొక అగ్నితో మాట్లాడుతూ ఉన్నారు, వేరొక అగ్నితో కూర్చుని వాక్యం వింటున్నారు, వేరొక అగ్ని తీసుకొచ్చుకుంటున్నారు. అసలుకి మందిరానికి వారికి సంబంధమే లేనట్లుగా వారి ప్రవక్తన, వారి బిహేవియర్ ఉంటుంది. అది వేరొక అగ్ని. వాక్యానికి వారికి అసలు పొంతనే ఉండదు. కొంతమందికి వేరొక అగ్ని, దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్ని గనక మందిరంలోనికి తీసుకొని వస్తే నీ మీద దేవుని ఉద్దేశాలు, నీ మీద దేవుని వాగ్దానాలు, నీ మీద దేవుని తలాంతులు, నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ నిదాంతరంగా నీవంతటా నీవే నువ్వు ఆపేసుకుంటావు. జాగ్రత్త. నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా వాగ్దానాలు నీ జీవితంలో ఎందుకు జరగట్లేదండి? నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నా దేవుడు నీ మీద పెట్టుకున్న ఉద్దేశాలు నీ మీద ఎందుకు నెరవేరట్లేదండి? ఎందుకు వాగ్దానాలు జరగట్లేదండి? ఎందుకని దేవుని మేలు నీ జీవితంలో జరగట్లేదండి? ఎక్కడో
నీకు ఆజ్ఞాపించని వేరొక అగ్ని గనక నువ్వు కలిగి ఇక్కడ కూర్చుంటున్నావేమో. వాక్యానికి నీకు సంబంధం లేకుండా బతుకుతున్నావేమో. మందిరానికి నీకు సంబంధం లేకుండా బతుకుతున్నావేమో. ప్రత్యక్షపు గుడారములో ఉన్న విలువలకి నీకు సంబంధం లేకుండా బ్రతుకుతున్నావేమో. ఒకసారి ఆలోచిద్దాం. ఇది వాక్యం, ఇది జయరాజు స్క్రిప్ట్ రాసుకొని వచ్చి చదవట్లేదు. ఇది జరిగి తీరిద్ది యేసు నామముల వాక్యం. అర్థమైందా? లేవ్యాకాండం 10వ అధ్యాయం 1-2 యేసు నామములో జరిగి తీరిద్ది. క్రీస్తు శక్తి కలిగిన అధికారం కలిగిన నామములో జరిగి తీరిద్ది. ఇది పరిశుద్ధాత్మ చేత రాయబడిన జీవ గ్రంథం. దీనిలో ఉన్న ప్రతి మాట జరుగుతున్నాయి అంత్య దినాల్లో. మీకు తీవ్రం ఎక్కిపోతుంది, మీకు అర్థం కావట్లేదు. దేవుని వాక్యం అంటే ఆషామాషి ఆటకైతనంగా ఉంది. మీకు కొంతమందికి ఆటకైతనం, ఆడుకుంటారు దేవుని వాక్యంతో. కొంతమంది ఆడతారు. ఆడు నీ జీవితం ఎలా ఉంటుందో నేను చూస్తాను, నువ్వు చూస్తావు, మందిరంలో విశ్వాసాలు చూస్తారు. బలిపీఠం మీద నుంచి చూస్తున్న సవాల్ నీకు ఇది. దేవుని వాక్యముతో ఏ ఒక్కరు చిన్న పిల్లలు ఆడినట్టు ఆడారా? నీ పతనం చాలా దగ్గరగా ఉంది సిస్టర్, నీ పతనం చాలా దగ్గరగా ఉంది బ్రదర్. నీ పతనం చూడాలేమో అని భయం వేస్తుంది నాకు ఇక్కడ నిలబడి. నాకు అహరోను వాళ్ళ పిల్లల పతనాన్ని కన్నులారా చూశాడు. చర్చిలో, మందిరంలో వారి పిల్లల పతనాన్ని కన్నులారా చూశారు. ఎందుకయ్యా వారు పతనమయ్యారు? యేసయ్య కాపాడొచ్చుగా, ఎందుకు కాపాడుతాడు? ఆజ్ఞాపింపుని వేరొక అగ్నిని బలిపీఠం మీదకి తీసుకొచ్చారు, మందిరంలోకి తీసుకొచ్చారు. నువ్వు దేవునికి ఇష్టం లేని ప్రవక్తలతో చర్చికి వచ్చిన, వాక్యానికి నీకు సంబంధం లేనట్లుగా చర్చిలోకి వచ్చి వాక్యం విని గుమ్మడికాయ తలూపినట్టు ఊపి వెళ్ళిపోయినా, నువ్వు మందిరంలోనికి లేనిపోయిన ప్రేరేపణలు తీసుకొచ్చిన, నువ్వు మందిరంలోనికి ఆటకాయితనము పిల్ల శాస్త్రం నువ్వు మందిరంలోకి తీసుకొచ్చిన, నువ్వు మందిరంలోనికి ఇక్కడ క్రమాలు కాకుండా ఇక్కడ క్రమబద్ధీకరణ చేస్తున్నటువంటి ఈ క్రమాలు కాకుండా నువ్వు వేరొక క్రమాలు కలిగి మందిరంలో నువ్వు ఉండిన, వేరొక ఆలోచనతో ఉండిన, వేరొక తలంతులతో ఉండిన, వేరొక మనస్సుతో ఉండిన, ప్రత్యక్షపు గుడారమునకు సంబంధం లేని ప్రవక్తన కలిగి ఉండిన, ఖచ్చితంగా చెప్తున్నాను, నీ జీవితం అద్వాంతరంగా మధ్యలోనే ఆగిపోతుంది. నీవు కన్న కలలు, దేవుడు కన్న కలలు రెండు మన్నైపోతాయి. నీ ఇష్టం, మన్నైపోతాయి. అహరోను పిల్లలిద్దరిలో జరగవలసిన కార్యాలు ఏమీ జరగకుండానే వారు చనిపోయారు. అహరోను పిల్లలిద్దరిలో జరగవలసిన వాగ్దానాలు ఏమీ జరగకుండానే చనిపోయారు. అహరోను పిల్లలిద్దరికి ప్రవచనం ఉంది, ఆ ప్రవచనం జరగకుండానే వారిద్దరు చనిపోయారు. కారణం ఏంటయ్యా? ఎవరు తప్పు చేశారు? తండ్రి తప్పు చేశాడా? నాయకుడు తప్పు చేశాడా? ఎవరు తప్పు చేశారయ్యా అంటే ఆ పిల్లలే తప్పు చేశారు. వాళ్ళ డాడీ ప్రధాన యాజకుడు, అహరోను ప్రధాన యాజకుడు. వాళ్ళకి తెలియకుండా ఏమీ ఉండదు. మీరు అనుకోవచ్చు వాళ్ళకి తెలియదు పాస్టర్ అని, వాళ్ళకి తెలుసు. యాజకుడి పిల్లలకి అన్నీ చిన్నప్పటి నుంచే నేర్పిస్తారు. వాళ్ళకి తెలుసు. తెలిసిన వాళ్ళు దేవుని అగ్నితో చెలగాటం ఆడారు. దేవుని అగ్నితో వాళ్ళు పెట్టుకున్నారు. ఏమండి, భూ ప్రపంచం మీద మీరు ఎవరితోనన్నా ఆటలాడండి, దహించు అగ్నితో ఆటలాడితే నీ ఆట క్లోజ్ అయిపోతుంది. నువ్వెవ్వడితోనన్నా పెట్టుకో గేము, నువ్వెవ్వడితోనన్నా గేమ్ ఆడు, ఏం అరగదు. కానీ మందిరములో, ప్రత్యక్షపు గుడారములో బలిపీఠం మీదకు దిగవచ్చుచున్న అగ్నితో మాత్రం నువ్వు ఆటలాడితే, తెలివిగా ఆటలాడితే, జాగ్రత్త 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 జాగ్రత్త. నీ వయస్సుతో సంబంధం లేదు, నీ వయస్సుతో సంబంధం లేదు. నువ్వు చిన్నవాడివైనా, నీకు 20 సంవత్సరములైనా, 25 సంవత్సరములైనా, 30 సంవత్సరములైనా, వాగ్దానాలు నెరవేరినా లేదా అని చూడడు, దర్శనాలు నెరవేరినా లేదా అని చూడడు, ప్రవచనాలు నెరవేరినా లేదా అని చూడడు, నీవు జీవితంలో అంతా పొందుకున్నావా లేదా అని చూడడు, ఏమీ చూడడు. నిర్దాక్షిణ్యంగా నీ జీవితాన్ని అక్కడికి ఆపేస్తాడు దేవుడు. ఆపేస్తాడు. నీ ఇష్టం. ఇందాకలంతా మనము గొంతు తెచ్చుకుని అడిగాం, కావాలయ్యా అగ్ని అభిషేకం కావాలయ్యా. ఎక్కడ అగ్ని కావాలి నీకు? నీకెక్కడ అగ్ని కావాలి?
నిన్నే అడుగుతున్నా, నీకు ఎక్కడ అగ్ని కావాలి? మిమ్మల్ని అడుగుతున్నా, మీకు ఎక్కడ అగ్ని కావాలి? మిమ్మల్ని అడుగుతున్నా, మీకు ఎక్కడ అగ్ని కావాలి? మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఎక్కడ అగ్ని కావాలి? కుర్చీలో ఉన్నవారు చెప్పాలి, లేకపోతే నేను వస్తాను అక్కడికి మైక్ పట్టుకొని. మీకు ఎక్కడ అగ్ని కావాలి? కుర్చీలో ఉన్నవాళ్ళు చెప్పాలి. కుర్చీలో దారవుతులను నాకు ఏసి ఇది పెట్టి ఎంత బరువు ఉంటుందో నెత్తికి వేసి పీకుతాను నేను ఇప్పుడు. కుర్చీలో వాళ్ళు గట్టిగా చెప్పాలి, లేకపోతే వస్తాను నేను అక్కడ 1/2 నిమిషంలో వచ్చేస్తాను. పరిశుద్ధాత్ముడు ఫిలిప్పును కొనిపోయినట్లుగా నన్ను కొనిపోతాడు ఇప్పుడు అక్కడికి. చెప్పాలి, మీకు ఎక్కడ అగ్ని కావాలి? బలిపీఠం మీద మండుతున్న అగ్ని కావాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. బలిపీఠం మీద ఏ అగ్ని మండుతుందో ఆ అగ్ని కావాలి. బలిపీఠం మీద దిగి వచ్చిన అగ్ని ఎక్కడదయా అంటే, అదిగో పరలోకములో నుంచి అగ్ని దిగి వచ్చింది. చాలామంది పాస్టర్ గారు మేము ఆశీర్వదించబడట్లేదని అంటారు. తప్పు నీ దగ్గరే ఉంది. నువ్వు మందిరంలో నోరు తెరిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. నోరు తెరవకపోతే నీ బతుకంతా సున్నం కొట్టిన సమాధే. ఏమమ్మా నీ నోరు నీ సందులో ఉంటుంది కదమ్మా, నీ నోరు నీ సందులో ఉంటుంది, నీ ఇంట్లో ఉంటుంది. దస్తదియా నువ్వు అరిచే అరుపులు కానీ, నువ్వు పిల్లల్ని తిట్టే తిట్టులు కానీ, నువ్వు కేకలు వేసే కేకలు కానీ పరాయి బజారుకి వినపడాలి. కానీ దేవుని సన్నిధిలో మీకు తెలియని విషయం ఏంటంటే, అపవాది ఏం చేస్తాడో తెలుసా? మీ నోరులను వాడు కావాలని నొక్కి పెడతాడు. జయరాజ్ ఈరోజు కొన్ని ఏదో నేను అడుగుతాడు, నువ్వు దయచేసి నోరు తెరవద్దు, 100 సార్లు అడగని, 1,00,000 సార్లు అడగని, నువ్వు ఒకవేళ ఫోర్స్గా అడుగుతున్నాడో తిడుతున్నాడు, నువ్వు కొంచెం తెరవు. నువ్వు బాగుగా తెరిస్తే దేవుడు నింపుతాడు. నువ్వు తెరవద్దు. బైబిల్లో ఏమనుంది షకీనక్క? మరి ఎందుకని ముందున్న ఇన్ని తెలిసినా, అదే నేను చెప్తున్నాను, తెలిసి చెయ్యకపోతే అనేకమైన దెబ్బలు. మీ శిక్షకు మీరే పాత్రలు. మిమ్మల్ని ఏదో కేసు పెట్టి బుక్ చేయొచ్చు మిమ్మల్ని. మీరు అమాయకులు ఏం కాదు. మేము పరిశుద్ధులమండి, మేము అదండి. బైబిల్లో వాక్యం తీస్తే ఏదో ఒక రీజన్తో నేను నిన్ను బుక్ చేయొచ్చు. కొంతమంది పరిశుద్ధంలాగా కనపడతారు, వాళ్ళలో కూడా నేను తప్ప బయటకు తీస్తాను. వాక్యములో నుంచే తీస్తాను. అంత నటించాల్సిన అవసరం లేదు. నువ్వు నోరు బాగుగా తెరిస్తే దేవుడు నింపుతాడు. దాన్ని తెరవనివ్వకుండా ఆపేది ఎవడు? సాతానుడు. అది నీకు అర్థం కాదు. నువ్వు నరకములోనికి వెళ్తే అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు నోరు అక్కడ బాగా తెరుస్తావు. ఊరుకు పెడతాడు. అక్కడ దయ్యాలు ఉంటాయి, కొన్ని దయ్యాలు ఊరుకు పెడతాయి. ఊరుకో అంటే బాగా తెరుస్తావు. ఇక్కడ నోరు బాగా తెరిస్తే నువ్వు నరకానికి పోయి బాగా తెరవక్కర్లేదు. దేవుని ఆశీర్వాదాలతో నింపేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆశీర్వాదాలతో నింపుతాడు. అర్థమైందా? నువ్వు నోరు బాగా తెరవటం అంటే అని తెలిసి కూర్చోవడం కాదు. మాట గట్టిగా మాట్లాడండి, ధైర్యంగా సమాధానం చెప్పండి. తప్పో ఒప్పో ధైర్యంగా సమాధానం చెప్పండి. పరిశుద్ధాత్ముడు అడుగుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడికి బదులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకు ఎంతైనా ఉంది. కాబట్టి వినండి, నీకు ఎక్కడ అగ్ని కావాలో గట్టిగా ఇప్పుడు చెప్పు. గట్టిగా ఇప్పుడు ఈ బలిపీఠం మీద అగ్ని ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకములో నుంచి వస్తుంది. కాబట్టి ఇది కావాలి. బయట అగ్ని ఎంతమందికి కావాలి చెప్పండి? బయట అగ్ని ఫ్రీ అంట, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంట. ఫ్రీ అంటండి. ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి వస్తుందంట. ఫ్రీ అంట అందరికి. 4 ఉంటే 4, 5 ఉంటే 5. ఫ్రీ అయినా వద్దా మీకు? ఫ్రీ అయినా వద్దా? కొన్ని ఆఫర్లు పెడితే పరిగెడతావు కదా, 1 కొంటే 1 ఫ్రీ అని ఆఫర్లు. ఇది వద్దా? దీనికి ఆఫర్ ఉంది, నీకు వద్దా? అదేంటి డబ్బులు లేకుండా ఇస్తామంటుంటే నీకు రూపాయి ఖర్చు అవ్వదు. నీకు ఎంతమంది ఉన్నారు పిల్లలు, అంతమందికి వస్తుంది. నీ పిల్లలకు వస్తుంది. మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఆ అగ్ని ద్వారా నష్టం జరుగుతుంది. బయట అగ్ని ద్వారా వాగ్దానాలు, దర్శనాలు, ప్రవచనాలు నిలిచిపోతాయి. మన జీవితంలో జరగవు. అయితే వినండి, ఒకరోజు మోషే అహరోన్ని పిలుస్తాడు. అహరోను, నువ్వు అర్జెంటుగా నీ ధూపార్తిని చేత పట్టుకొని బలిపీఠం మీద ఉన్న నిప్పులు ఆ ధూపార్తిలో వేసుకుని ఇదిగో బ్రతికి ఉన్న వారికి, చచ్చిన వారికి మధ్యలో నువ్వు నిలబడు. ఏం జరిగిందయ్యా? అంత టెన్షన్, అంత హడావుడి. అక్కడ ఏం జరుగుతుంది? ఎందుకని మోషే అంత హడావుడిగా ఉన్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలలో కొంతమంది మోషేకిని, దేవునికి తిరుగుబాటు చేశారు.
దైవజనుడికి దేవునికి తిరుగుబాటు చేస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన సన్నిధిలో నుంచి తెగులును పంపాడు. అంతే, కొన్ని వేల మంది టపా 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 చచ్చిపోతున్నారు. ఆ తెగులు ఏం తెగులు కానీ టపా 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 చచ్చిపోతున్నారు. అది చూసిన మోషే అంటాడు, అహరోన్ని గడ 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 పిలిచి గట్టిగా పిలిచి, నువ్వు వెంటనే పరిగెత్తు, బలిపీఠం మీద నిప్పులు కనపడుతున్నాయి, వేరొక అగ్ని వద్దు, బలిపీఠం మీద అగ్నిని మీరు పట్టుకొని ఆ నీ ధూపర్తులు అగ్ని వేసుకొని, అదిగో చచ్చిపోయిన వారికి, ఇదిగో బ్రతికిన వారికి నువ్వు మధ్యలో నిలబడంటే, వెంటనే అహరోను ఏం చేశాడో తెలుసా? వేరొక అగ్ని దగ్గరికి వెళ్లకుండా మందిరములోనికి వచ్చి, ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చి, బలిపీఠం మీద ఉన్న అగ్నిని ధూపార్తులను వేసుకొని చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలబడ్డాడు. అంతే, విత్ ఇన్ సెకండ్స్లో తెగులు నిలిచిపోయింది. గట్టిగా ఆమేన్ చెప్పండి. తెగులు ఆగిపోయింది ప్రియదేవిచ. ఇప్పుడు చెప్పండి, బలిపీఠం మీద ఉన్న అగ్ని నీకు మేలు చేస్తుంది కానీ కీడు చేయదు. బయట అగ్ని నీకు నష్టాన్ని తెచ్చిపెడుతుంది. చాలా జాగ్రత్తగా, నీకు నష్టం, నువ్వు నష్టపోతావు, నువ్వు చాలా నష్టపోతావు. కొంతమంది ఇలా అంటారు, అయ్యగారు మేము ఎక్కడికి వెళ్తే అక్కడ నష్టం వస్తుంది అయ్యగారు, మేము విత్తనం వేస్తుంటే నష్టం వస్తుంది అయ్యగారు, మేము ఏదైనా పనికి వెళ్తుంటే నష్టం వస్తుంది అయ్యగారు, మేము ఏదైనా మాట మాట్లాడాలంటే నష్టం వస్తుంది అయ్యగారు, మేము చేసే పనుల్లో నష్టం చూస్తున్నాం అయ్యగారు, మేము ఉన్న ఇంట్లో నష్టాన్ని చూస్తున్నాం పాస్టర్ గారు. నష్టం ఇది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, ఇది వేరొక అగ్నిలో నుంచి పుట్టుచున్న ఒక బీజం. అది నష్టం. దేవుని అగ్నితి నష్టపరచదు. దేవుని అగ్నితే నీకు మేలు చేస్తుంది, నీకు నష్టపరచదు. కార్యాలు జరిగిస్తుంది దేవుని అగ్ని, నష్టపరచదు. అనేకమైన మేలులు చేసి మేలుకరమైన పాటలు నడిపిస్తుంది దేవుని అగ్ని, నీకు నష్టపరచదు. ఆలోచించండి. కొంతమంది బిడ్డలు ఏది చేద్దామన్నా నష్టమే ఎదురొస్తుందా? అయితే నీలో వేరొక అగ్ని ఉంది. ఇప్పుడు ఆ వేరొక అగ్ని గనక నువ్వు ఒప్పుకొని దానిని తీసివేసుకొని బలిపీఠం మీద మండుచున్న అగ్ని గనక నువ్వు పొందుకోగలిగితే, నువ్వు స్వీకరించగలిగితే, నువ్వు అనుభవించగలిగితే ఏం జరుగుతుందో తెలుసా? ఇక నీ జీవితంలో జరుగుతున్న నష్టాల రేటు పూర్తిగా నేల మట్టం వరకు దేవుడు పడేస్తాడు. ఇక కనపడదు నష్టం నీ జీవితంలో. పూర్తిగా నేల మట్టం వరకు నష్టం దిగిపోతుంది. నష్టం. సేవకులు వినాలి, నీ సేవలో నష్టమే ఉండదు. విశ్వాసులు వినాలి, నీ కుటుంబంలో ఇక నష్టమే చూడవు. నీ బిడ్డల్లో నష్టం చూడవు, నీ వ్యాపారాల్లో నష్టం చూడవు, నీ చేతి పనుల్లో నష్టం చూడవు, నీ తిండిలో నువ్వు నష్టం చూడవు, నువ్వు వేసిన విత్తనాల్లో నష్టం చూడవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు దేనిలో నష్టం చూడవు. నష్టాన్ని చూస్తున్నావంటే ఇప్పుడు 50,000 అప్పు చేసావు, 1,00,000 రూపాయలు అప్పు చేస్తున్నావు, 1,50,000 అప్పు చేసావు, 2 లక్షలు అప్పు చేసావు. ఇప్పుడు అప్పు తీరాలా, అప్పు పెరగాలా? నీకు అప్పు పెరుగుతుందంటే అర్థం ఏంటి? నీలో దేవుని అగ్ని లేదు. నష్టం పెరుగుకుంటా పోతుంది. చూడండి కొంతమంది జీవితంలో 50,000, 1,00,000, 1,50,000, 2 లక్షలు అప్పు పెరుగుతూ పోతుంది. అప్పు తనకట్ల అప్పు పెరుగుతుంది. కారణం ఏంటంటే నష్టం పెరుగుతుంది. నష్టం పెరుగుతుంది. కొంతమంది జీవితాల్లో నష్టమే పెరుగుతుంది. చిన్నగా జలుబు వచ్చింది, జలుబుతో జ్వరం వచ్చింది, జ్వరంతో దగ్గు వచ్చింది. ఆ జ్వరం ఏమో రాత్రిలో వస్తుంది, మధ్యాహ్నం 12ంటికి వస్తుంది, సాయంత్రం 6ంటికి వస్తుంది, రాత్రి 12ంటికి వస్తుంది, తెల్లారుజామున 6ంటికి మీద వచ్చి పడిపోతుంది. అర్థం కాదు. ఒకరోజు గడిచింది తగ్గట్లా, 2వ రోజు గడుస్తుంది తగ్గట్లా, 3వ రోజు ఎక్కువైపోతుంది, 4వ రోజు ఎక్కువైపోతుంది. తగ్గిద్దులేని హాస్పిటల్కి వెళ్ళవు, తగ్గిద్దులేని ఏమి వేసుకోవు, ఎక్కువై మంచం మీద పడుతుంది. నష్టం పెరుగుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీ జీవితాల్లో ఏ నష్టాలు పెరుగుతా వస్తున్నాయో, నువ్వు తరుగుతాయిలే అని ఊరుకుంటున్నావు, కానీ అవి పెరుగుకుంటా పోతున్నాయి. ఒక గొడవ కాస్త 2 గొడవలు, 2 గొడవలు కాస్త 3 గొడవలు, 3 గొడవలు కాస్త 4 గొడవలు. నీ ఇల్లంతా గొడవలుగా ఉంటుంది. సమాధానం ఉండట్లేదు. నష్టం పెరిగి
పెరిగిపోతుంది, గొడవలు పెరిగిపోతున్నాయి, అసమాధానం వస్తుంది, రోగము ఈ రోజులో ఒక రీతిగా ఉంటే రేపు ఇంకొక రీతిగా ఉంటుంది, ఎల్లుండి ఇంకో రీతిగా ఉంటుంది, అవతల రోజు ఇంకో రీతి కూడా అసలు తగ్గే సూచనలే కనపడట్లా. అప్పు 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 చేయొద్దంటే అప్పు చేసే సూచనలే కనపడుతూ ఉన్నాయి, అప్పు చేసే సూచనలే కనపడుతూ ఉన్నాయి. వడ్డీల మీద వడ్డీలు పెరిగిపోతున్నాయి, చక్కెర వడ్డీలు పెరిగిపోతున్నాయి, నష్టం మీద నష్టం, నష్టం మీద నష్టం, నష్టం మీద నష్టం. ఈ రోజు బాగుపడతామలే, ఈ రోజు ఎంతో కొంత వస్తాయిలే, ఈ రోజు మెరుగుపడదామని అనుకుంటే ఈ రోజే భయంకరమైన భయంకరమైన భయంకరమైనటువంటి తెగులు నీ జీవితంలో అనుభవిస్తున్నావు. కొంతమంది ఇక్కడ ఉన్న వారి జీవితాలు అలానే జరుగుతుంది. పాస్టర్ గారు, నేను మీకు చెప్పుకోవట్లేదు కానీ దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ పడుతాను ఉంది పాస్టర్ గారు అంటే నేను అంటాను, నీకేమీ తెలియదు, నేను వాక్యానుసారంగా చెప్తాను. అమ్మా, వేరొక అగ్ని నేను పూర్తిగా నష్టజాతకురాలుగా చేసేస్తుంది, నష్టజాతకుడిగా చేస్తుంది, నేను మట్టి కరిపిస్తుంది వేరొక అగ్ని. దయచేసి నా మాట వినండి. ఈ రోజున 3వ రోజు హోలీ స్పిరిట్ ఫైర్ కాన్ఫరెన్స్కి వచ్చిన వారు, పరిశుద్ధాత్మ అగ్ని సదస్సుకు వచ్చిన ప్రతి కుటుంబాలు దీవించబడాలి అంటే, నువ్వు మేలు చూడాలంటే, నువ్వు నష్టం చూడకూడదంటే, ఒకవేళ ఉన్న నష్టమే పూర్తిగా నేల మట్టం వరకు తరిగిపోవాలి, నేల మట్టం వరకు ఒదిగిపోవాలి, నేల మట్టం వరకు మట్టి కరవాలి నీ నష్టం అంటే ఒకటే దారి, ఒకటే దారి. పాస్టర్ గారు, ఇంకో దారి లేదా? లేదు, ఒకే ఒక్క దారి ఉంది. ఇదిగో బలిపీఠం మీద ఈరోజు దిగి వచ్చే అగ్ని, ఇక్కడ రోజు ఉండే అగ్ని, ఇక్కడ నిత్యము మండే అగ్ని నీలోనికి గనక నువ్వు పిలుచుకోగలిగితే, నీవు రిసీవ్ చేసుకోగలిగితే, బలిపీఠపు అగ్ని నువ్వు పిలవగలిగితే, బలిపీఠపు అగ్ని నువ్వు పొందుకోగలిగితే, బలిపీఠపు అగ్ని నువ్వు స్వీకరించగలిగితే, ఇదిగో రోజు రోజుకి పెరిగిపోతున్న అగ్ని, రోజు రోజుకి డబల్ అయిపోతున్న అప్పులు, రోజు రోజుకి డబల్ అయిపోతున్న ఏడుపు, రోజు రోజుకి డబల్ అయిపోతున్నటువంటి ఆర్థిక సమస్యలు, రోజు రోజుకి డబల్ అయిపోతున్న రోగాలు, రోజు రోజుకి డబల్ అయిపోతున్న నొప్పులు, రోజు రోజుకి డబల్ అయిపోతున్న శాపాలు, ఇది పొందుకున్న తర్వాత చూడండి, శత్రువు బలమని ఇంట్లో తగ్గిపోవటం చూస్తూ ఉంటావు. ఈ రోజు నుంచి నీరసం పోవటం, నొప్పులు పోవటం, దయ్యాలు పారిపోవటం. నువ్వు వంటగదిలో పని చేస్తుండగానే బాత్రూములో నుంచి, ఇదిగో మధ్య గదిలో నుంచి, ఇదిగో వసాటులో నుంచి, ఇదిగో బాల్కనీలో నుంచి బయటికి నల్లని ఆకార రూపంలో బయటికి వెళ్ళిపోవటం నువ్వు చూడబోతున్నావు యేసునామములో. దిస్ ఈస్ ద ప్రాఫిటిక్ వర్డ్. నేను ప్రవచిస్తున్నాను, దేవుని అగ్ని గనక నీలో ఉంటే, చిన్నగా శక్తులు జారుకుంటే, అదిగో దేవుని అభిషేకం ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద దేవుని అగ్ని దిగి వస్తుంది. చూడండి, దేవుని అగ్ని నీలోనికి దిగి వస్తే ఎలా ఉంటుందో తెలుసా? చిన్నగా నీ ఇంట్లో చేరపడిపోయిన ఆ దయ్యాలన్నీ చిన్నగా వంటగదిలో నుంచి, బాల్కనీలో నుంచి, వసాటుల్లో నుంచి, హాల్లో నుంచి, బాత్రూమ్స్లో నుంచి చిన్నగా నిన్ను డిస్టర్బ్ చేయకుండా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి, బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి, బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. దైవజనరాలా, నీ సేవ చుట్టూ ఉన్న శత్రువులు చిన్నగా జారుకుంటూ ఉంటారు, జారుకుంటూ ఉంటారు, జారుకుంటూ ఉంటారు, జారుకుంటూ ఉంటారు, జారుకుంటూ ఉంటారు, చిన్నగా జారిపోతూ ఉంటాయి. ఇక నువ్వు చూస్తావు, నీ ఇంట్లో నువ్వు చూస్తావు, ఏం చూస్తావో తెలుసా? మేలు చూస్తావు, అభివృద్ధి చూస్తావు, ఆశీర్వాదం చూస్తావు. ఏమిటంటే బలిపీఠం మీద అగ్ని నాలో మండుతా ఉంది. వేరొక అగ్నికి నేను చోటివ్వను. వేరొక అగ్ని ఏం చేస్తుందో? మొదటి మాట, నీ దర్శనాలు, నీ ప్రవచనాలు, నీ వాగ్దానాలని నిర్దాక్షిణంగా సగంలో ఆపేస్తుంది. రెండవ మాట, ఇదిగో వేరొక అగ్ని నీకు నష్టం తీసుకొస్తుంది, నీకు మేలు చేయదు, నష్టం తీసుకొస్తుంది. అమ్మా, మనందరం మేలుకరమైన జీవితాలుగా బ్రతుకుదామమ్మా, మనందరం ధన్యకరమైన జీవితాలుగా జీవిద్దామన్నా, మనందరం దేవుని మందిరంలో పచ్చని వలీవ మొక్కల వల్ల ఎదుగుదామండి. భోజన బల్ల చుట్టూ ఇదిగో పచ్చని వలీవ మొక్కల వల్ల ఎదుగుదామండి. దేవుని మందిరంలో ఇదిగో మోము వేయబడిన ఖర్జూరపు వృక్షాల వల్ల ఎదుగుదామండి. మనందరం అలా ఎదగాలంటే ఇదిగో మీరు బలిపీఠం మీద అగ్నిని ఇప్పటికిప్పుడే మీరు స్వీకరించగలిగితే, ఈ రోజున ఏం జరిగింది తెలుసా? ఇది చివరి రోజు. దేనికి చివరి రోజాయా అంటే, దేవునికి చివరి రోజు అంటే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకానికి ఇది చివరి రోజు. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం, ఈ అగ్ని పొందుకోకపోతే 3 రోజులు వేస్టే నీ జీవితంలో. ఈ అగ్ని నువ్వు అనుభవించకపోతే ఈ 3 రోజులు వచ్చినా నీకు వేస్టే. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ డే. నా దేవుడు బలిపీఠం మీద ఇదిగో జయరాజు నిలబడి బోధిస్తున్నటువంటి ఈ పులిపీఠం మీద రోజు ఇక్కడ అగ్ని మండుతుంది. నేనైతే ఎక్స్పీరియన్స్ చేస్తాను. ప్రతి ఫ్రైడే, ప్రతి సండే ఇక్కడ నిలబడిన ప్రతి
ప్రతిసారి నేను ఈ అగ్ని ఎక్స్పీరియన్స్ చేస్తాను. ఇదే అగ్ని, దీనిలో క్వాలిటీ తగ్గదు, దీనిలో ఇక ఏమి ఇక తగ్గవండి. ఎలాగైతే ఇక్కడ పనిచేస్తుంది అగ్ని, ఇదే అగ్ని యాజ్ ఇట్ ఈజ్గా నీ తలలో నుంచి నీ హృదయంలోనికి నీ కడుపులోనికి వస్తుంది. అదుగో ఒక పొదలోనికి దిగి వచ్చిన అగ్ని, అదుగో మేడగదిలోనికి 120 మంది మీద దిగి వచ్చిన అగ్ని. క్వాలిటీ తగ్గకుండా ఎలాగైతే దేవుడు మన పితరులని 120 మందిని అభిషేకించాడు, ఎలాగైతే ఆ పచ్చని పొద మీదకి దిగి వచ్చాడు, ఎలాగైతే మోషే ప్రత్యక్షపు గుడారం కట్టగానే బలిపీఠం మీదకి దిగి వచ్చాడు, అలాగనే ఈ రోజున మన మీదకి దిగి వస్తాడు. ఎందుకయ్యా అంటే నష్టజాతకురాలని, నష్టజాతకుడిని ఇదిగో ఒక మేలుకరమైన జాతకుడుగా, ఒక మేలుకరమైన జాతిగా దేవుడు మనల్ని మార్చడానికి ఈ రోజున సిద్ధపడ్డాడు. దేవునికి మేలు దేవుని అగ్ని అంటే మేలు చేయకుండా ఉండదంట. మేలు చెయ్యక నీవు, దేవుని అగ్ని అంటే నష్టం చేయదంట. దేవుని అగ్ని మేలు చేస్తుందంట. మరి నీ నష్టపరిచేది ఎవరయ్యా? దేవుడు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని, లోకపు అగ్ని, లోకపు ఆలోచనలనే అగ్ని, లోకపు మాటలనే అగ్ని, లోకపు స్వభావం అనే అగ్ని, లోకపు వైఖరి అనే అగ్ని, లోకపు పద్ధతి అనే అగ్ని, లోకపు మాటలు అనే అగ్ని ఎప్పుడైతే నీలో ఉంటుందో నువ్వు నష్టపోతూనే ఉంటావు. దేవుని అగ్నికి, లోకపు అగ్నికి పొత్తే ఉండదండి, పొత్తే ఉండదు. నువ్వు నష్టపోతూనే ఉంటావు. దయచేసి వేరొక అగ్ని దయచేసి మనం వేరొక అగ్ని మనలో ఒకవేళ ఉంటే దయచేసి దానిని తొలగించుకుందాం. ఎందుకంటే దేవుడు ఆ అగ్నిని చూసి వారవలేడు. దయచేసి లోకపు తలాంతులు కానీ, శరీరాశలు కానీ, నేత్రాశలు కానీ, జీవపు డంబాలు కానీ, లోకానికి సంబంధించిన ఇక అతరవి ఏ ఉన్నా సరే దయచేసి ప్లీజ్. ఎందుకంటే మీరు నష్టపోవటం దైవజనుడుగా నాకు, పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టమే లేదు. ఎందుకంటే మీ జీవితంలో జరుగుతున్న నష్టాలు చూసి నేను బాధపడుతున్నాను. నీ జీవితంలో జరుగుతున్న నష్టాలు చూసి పరిశుద్ధాత్ముడు బాధపడుతున్నాడు. బాధతో విలపిస్తున్న, బాధతో మాట్లాడుతున్న మాటలు దయచేసి ప్లీజ్ మీకు చెప్పందంటే ఏదీ లేదు. పరిశుద్ధాత్ముడు ఒక నాన్నగా, ఒక అమ్మగా, ఒక కాపరిగా, అన్ని విధాలుగా, ఒక భర్తగా, అన్ని విధాలుగా నీకు బోధిస్తున్నాడు. ఇక వినకపోతే ఏమీ చేయలేం. మేము చూస్తా ఏడవటం తప్ప మేమేమీ చేయలేం. ఎందుకంటే చెప్పుచున్నవాడు, ఉపదేశించువాడు నీకు సంపూర్ణంగా ఉపదేశిస్తూ ఉన్నాడు. మూలకి వెళ్ళి ఉపదేశిస్తూ ఉన్నాడు. నీ ఇంట్లో నష్టం పోవటం పరిశుద్ధాత్ముడికి ఇష్టం. నీ ఇంట్లో నష్టం పోవటం నీకు వాక్యం బోధిస్తున్న బోధకుడికి ఇష్టం. మరి నీకు ఇష్టమా కాదో నాకు తెలియదు. కానీ ఇక ఎంతకాలం నష్టాల రేటును పెంచుకుంటూ పోతాం, ఇంకెంతకాలం నష్టాల బాటలో అడుగులు వేస్తూ ఉంటాం, ఇంకెంతకాలం నష్టంలోనే కూరుకుపోతూ ఉంటాం, ఇంకెంతకాలం ఆ కూపంలోనే పడి ఏడుస్తూ ఉంటాం. పెరిగిపోతూ ఉన్నాయే నష్టాలు పెరిగిపోతూ ఉన్నాయే, కష్టాలు పెరిగిపోతూ ఉన్నాయే, శ్రమలు పెరిగిపోతూ ఉన్నాయే. కారణం ఏంటయ్యా? ఎవరిని అడిగిన కారణం చెప్పట్లా, ఎవరిని అడిగిన సొల్యూషన్ చెప్పట్లా, ఎవరిని అడిగిన దిక్కు తోచని అగోచరమైనటువంటి సమాధానాన్ని కూడా ఇవ్వట్లేదు. ఎవరిని అడుగుదామన్న మనసుకు రావట్లేదు. ఎందుకయా జరుగుతుంది కష్టం? ఎందుకయా జరుగుతుంది నష్టం? ఈరోజు నీకు సమాధానం దొరికింది. ఈరోజు ఇక్కడ సమాధానం దొరికింది. నీలో పనిచేస్తున్నది దేవుని అగ్ని కాదు. నువ్వు దేవుని బిడ్డవే కాదనట్లా. అహరోను పిల్లలు దేవుని పిల్లలే. ఒక పాస్టర్ గారి పిల్లలండి వాళ్ళు, వాళ్ళు. వారికి ఏం తెలియదు చెప్పండి? వారికి ఏ పోతే తెలియదు చెప్పండి? అన్నీ తెలుసు. నీవు కూడా దేవుని పిల్లలే మీరు. కానీ మీ జీవితంలో నష్టం, దర్శనాలు, భాషలు ఇవి ఏమి నీకు రా. నిన్ను నువ్వు ఒక్కసారి పరిశోధన చేసుకో. ఈరోజు నిన్ను నువ్వు ఒక్కసారి మనస్ఫూర్తిగా పరిశోధన చేసుకో. ఇక నువ్వు బయటికి వెళ్తే పనికి వెళ్తావు, బండికి వెళ్తావు, బస్సు ఎక్కి వెళ్తావు, ఇంకా నాన్న గందరగోళంగా ఉంటుంది, వర్క్ ఉంటుంది, ఇంట్లో పిల్లలు గోల, అసలు నువ్వు ఆలోచించడానికి టైం ఉండదు. నువ్వు ఇంటికి వెళ్తే ఇక్కడే నీ ఒక్కసారి ఆలోచించి నీకు పరిష్కారం ఇక్కడ దొరుకుతుంది. నువ్వు ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. నేను ఎందుకని ఇంత నష్టం నేను అనుభవించాలి?
వేరొక అగ్ని నాలో ఎందుకని ఉండాలి? లోకపు ఆలోచనలలో ఎందుకని ఉండాలి? లోకపు వేరు నాలో ఎందుకని బతికుండాలి? నో, ఈరోజున పూర్తిగా దాన్ని నేను తీసివేస్తున్నాను. మేలు చేసే అగ్నికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను. నన్ను అభివృద్ధి పరిచే అగ్నికి నన్ను నేను అప్పగించుకుంటాను. నన్ను డెవలప్ చేసే అగ్నికి నన్ను నేను అప్పగించుకుంటాను. నా అప్పులను తగ్గించే అగ్నికి అప్పగించుకుంటాను. నన్ను మహిమలో నుంచి అధిక మహిమలోనికి పంపే అగ్నికి నేను అప్పగించుకుంటాను. నా ఆశలు, నా కలలు నెరవేర్చే అగ్నికి నేను అప్పగించుకుంటాను. నన్ను క్రీస్తు వలె మార్చే అగ్నికి నేను అప్పగించుకుంటాను. నన్ను వధువు సంఘముగా మార్చే అగ్నికి నన్ను నేను అప్పగించుకుంటాను. నన్ను రాణిగా మార్చే అగ్నికి నేను అప్పగించుకుంటాను. నన్ను నిష్కలంకురాలుగా, ముడతైనను, మచ్చైనను, టాంగైనను, మరి అట్టిది ఏదైనా లేకుండా మహిమ కలిగిన సంఘముగా దేవుని ఎదుట నిలబెట్టి అగ్నికి నన్ను నేను అప్పగించుకుంటాను. ఆ అగ్ని నేను ఇప్పుడు ఆహ్వానిస్తాను. అగ్ని నేను ఆహ్వానిస్తాను. అగ్నిని ఈరోజు మీరు ఆహ్వానించండి. అది ఎక్కడో లేదు, మీకు కనబడుతున్న బలిపీఠం మీద పగపగ నిత్యము రేకెత్తుతున్న అగ్ని. దైవజనుడు అగ్ని దైవజనుడు రేపుతూ ఉంటాడు. బలిపీఠం మీద అగ్ని రేపుతూ ఉంటాడు, ఎగేస్తూ ఉంటాడు, ఎగదోలుతూ ఉంటాడు. ఇక్కడ మండుచున్న అగ్ని. నువ్వు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళు, నీకు మేలు జరగదు. నువ్వు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళు, నీ సమస్యలకు పరిష్కారం దొరకదు. ఇదిగో ఇక్కడ నువ్వు ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం వస్తున్నావు, చూసావా? ఇక్కడ ఉన్న అగ్ని ద్వారానే నువ్వు మేలు పొందుతావు. ఇక్కడున్న అగ్ని ద్వారానే నువ్వు డెవలప్మెంట్లోకి ఉంటావు. ఇక్కడున్న అగ్ని ద్వారానే నీ ఆశలు, దేవుని ఆశలు నెరవేరుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం మోకరిద్దాం, అలానే అందరం మోకరిద్దాం. ఇదిగో బలిపీఠం మీద మండుస్తున్న అగ్నిని ఒక్కసారి ఆహ్వానిద్దాం.